మల్నాడు డ్రగ్స్ పార్టీ కేసులో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ వేణుగోపాలరావు కుమారుడు రాహుల్ తేజను ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. నిజామాబాద్ లో గత నెలలో దొరికిన డ్రగ్స్ కేసులోనూ అతన్ని సూత్రధారిగా భావిస్తున్నారు. మల్నాడు రెస్టారెంట్ ఓనర్ తో పాటు మరొకరితో కలిసి రాహుల్ తేజ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, మల్నాడు డ్రగ్స్ పార్టీకి సంబంధించి సంచలన విషయాలు చూస్తున్నాం. తెలంగాణ ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ వేణుగోపాలరావు గారు అబ్బాయి రాహుల్ తేజ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు, ఆయనే స్వయంగా డ్రగ్స్ బిజినెస్ ని కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కేసుకి సంబంధించి వివరాలు ఏం తెలుస్తున్నాయి? ఇంకా రాధిక, మల్నాడు డ్రగ్స్ కేసులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పోలీస్ అధికారుల కుమారుడు రాహుల్ తేజ, ఇంటెలిజెన్స్ విభాగంలో ఓఎస్డీగా పనిచేస్తున్నటువంటి వేణుగోపాలరావు కుమారుడు రాహుల్ తేజ వ్యవహారం అనేది వెలుగులోకి వచ్చింది. నిన్న మల్నాడు కిచెన్స్ యజమాని సూర్య కేసులో ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఆ 6గురిని కూడా నిన్న నార్కోటిక్ బ్యూరో ఈగల్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే విచారణలో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సూర్య, మల్నాడు కిచెన్ యజమాని సూర్య తన స్నేహితుడు హర్షతో కలిసి రాహుల్ తేజ ఈ డ్రగ్స్ కొనుగోలు చేసి డ్రగ్స్ దందా చేస్తున్నట్లుగా కూడా ఈగల్ టీం ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ఇప్పటికే గతంలో కూడా నిజామాబాద్లో జరిగినటువంటి డ్రగ్స్ వ్యవహారంలో కూడా A3 నిందితుడిగా రాహుల్ తేజ ఉన్నారు. కానీ సంవత్సరంన్నర గడుస్తున్నా కూడా ఆయన పైన నిజామాబాద్ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న అంశం కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈగల్ టీం పోలీసుల దర్యాప్తులో సూర్య డ్రగ్స్ కేసులో సాంకేతిక ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి ఈగల్ టీం పోలీసులకు మరికొంతమంది పాత్ర పైన కూడా మరికొంతమంది పాత్ర డ్రగ్స్ దందాలో వీరి పాత్ర కూడా వెలుగులోకి వస్తుంది. అయితే రాహుల్ తేజ గతంలో డ్రగ్స్ వ్యవహారంలో కూడా పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా డ్రగ్స్ తీసుకొచ్చి తమకు ఇచ్చినట్లుగా కూడా కొంతమంది స్టేట్మెంట్లో కూడా డ్రగ్స్ బాధితుల స్టేట్మెంట్లో కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. తాజాగా ఈగల్ టీం పోలీసుల స్పెషల్ ఆపరేషన్లో కూడా ఈ వ్యవహారం బయటకు పడింది. మల్నాడు కిచెన్ సూర్య వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు 25 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో 4 నైజీరియన్స్ ఉన్నారు, మిగతా పబ్ యజమానులు, మరికొంతమంది బిజినెస్ మెన్స్ ఉన్నారు. అయితే 6గురి అరెస్ట్ చేసి కస్టడీకి 4 రోజుల కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో నిన్న ఒక రోజు కస్టడీ పూర్తయింది. ఈరోజు 2వ రోజు కస్టడీలో విచారించనున్నారు పోలీసులు, నార్కోటిక్ బ్యూరో పోలీసులు. మొదటి రోజు విచారణలోనే రాహుల్ తేజ వ్యవహారం బయటపడడంతో ఇంకా ఎంతమంది సెలబ్రిటీలే కావచ్చు, మరికొంతమంది బిజినెస్ మెన్ల పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు కూడా ఈగల్ టీం పోలీసులు ప్రాథమికంగా గుర్తిస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి ఆధారాలు సేకరించి ఈ వ్యవహారంలో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు డ్రగ్స్ కొనుగోలు చేయడంతో పాటుగా డ్రగ్స్ దందా సరఫరా చేస్తున్నట్లుగా కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. సో ఈ వ్యవహారం అనేది ఇప్పుడు పోలీస్ వర్గాల్లో కూడా కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎందుకంటే అడిషనల్ ఎస్పీ హోదాలో ఉన్నటువంటి కుమారుడే డ్రగ్స్ దందాలో దొరకడం అనేది కొంత సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మరి రాహుల్ తేజ ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తారు, ఎందుకంటే దాదాపు 9 పబ్బుల పైన కూడా కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఈ పబ్బుల్లో కూడా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు కూడా ఈగల్ టీం పోలీసులు గుర్తించారు. సో మరి డ్రగ్ యజమానుల పాత్ర, పబ్బు యజమానుల పాత్ర ఏ విధంగా ఉన్న అంశాలపైన కూడా విచారణ కొనసాగుతుంది. ఒకవేళ పబ్బు యజమానుల పాత్ర డ్రగ్స్ పార్టీల వ్యవహారంలో కూడా ఉంటే వారిని కూడా అరెస్ట్ చేస్తాం, వారి పబ్బులను కూడా సీజ్ చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో పోలీసులు, ఈగల్ టీం పోలీసులు చెప్తున్నారు. మరి రాహుల్ తేజ వ్యవహారంలో ఇంకా మరికొన్ని కీలక ఆధారాలను ఈగల్ టీం పోలీసులు సేకరిస్తున్నారు. రాహుల్ తేజ ఎంతమందికి సరఫరా చేశారు, ఆయన ఫోన్ కాంటాక్ట్లో ఎంతమందితో ఈ డ్రగ్స్ వ్యవహారం నడిపించారన్న అంశాలపైన కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు ఈ డ్రగ్స్ కేసులో బయటపడే అవకాశం కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ సాగర్.